ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు, వీడే గౌతమ్, అరెస్ట్ చేయండి. వదినా, ఏంటిది? గౌతమ్ని అరెస్ట్ చేయడం ఏంటి? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి పెళ్లిపీటల వరకు వచ్చిన తర్వాత అదితిని మోసం చేసి తనని మానసికంగా చిత్రహింసలకు గురిచేసి శారీరకంగా తన మీద దౌర్జన్యానికి పాల్పడినందు సెక్షన్ 417, సెక్షన్ 420, సెక్షన్ 351 కింద మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఆగండి. నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి సార్. నేనే స్టేషన్కి వచ్చి నేను మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. మాకేమైనా పని పాట లేదు అనుకుంటున్నావా? నీకు టైం ఇచ్చి ఎదురు చూస్తూ కూర్చోడానికి? అయినా నువ్వేం మాట్లాడుతున్నావు? మాట్లాడడానికి ఏం మిగిల్చావు గనక ఇక జరగాల్సింది నువ్వు చేసిన మోసానికి శిక్ష అనుభవించటమే. ఎస్ఐ గారు. యామని, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? నీ మనవడేం చేశాడో, మండపంలో ఏం జరిగిందో ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటా. ఒకవేళ అర్థమయ్యుంటే ఈ పాటికి నా కూతురు ఈ ఇంట్లో కోడలుగా ఉండేది. ఈ ఊరు పేరు లేంది ఈ ఇంటి బయట ఉండేది. వదినా, మీ విషయంలో వాడు చేసింది తప్పే. అదితికి జరిగింది అన్యాయమే. మీకు కాదనడం లేదు. దానికి మేం బాధపడుతూనే ఉన్నాం. అలా అని ఇలా కేసులు పోలీసులు అని మన పరువు మనమే తీసుకుంటామా? పరువు వీడి పుణ్యమాని మా పరువు నిన్ననే పోయింది. ఇక మీ పరువు అంటారా? అదింకా మీకుందని నేనస్సలనుకోవడం లేదు. ఎస్ఐ గారు, చూస్తారేంటి? తీసుకురండి. ఆగండి, ఆగండి. ఏవండి, జరిగిన దాంట్లో తప్పంతా నాదే. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. ఆయనే వదిలేయండి ప్లీజ్. ఆల్యా, నువ్వేం మాట్లాడుకో. నేను లోపలికి వెళ్ళమంటున్నానా? ప్లీజ్ మీరు ఆగండి. ఎస్ఐ గారు, జరిగిన దానికి ప్రతి బాధ్యత నాది. ఇందులో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ ఆయన వదిలేయండి ప్లీజ్. ఆల్యా, నువ్వేం మాట్లాడుకో. నేను లోపలికి వెళ్ళమంటున్నానా? వెళ్ళు. లేదండి, నా వల్ల మీకెందుకండి శిక్ష? మీరు ఎందుకు జైలుకి వెళ్ళాలి? ఆల్యా, నా మాట విను. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఏం నాటకాలు ఆడుతున్నారు? ఏ సతీ సావిత్రి, అప్పుడే మొగుడి మీద ప్రేమ భక్తి పొంగుకొస్తున్నాయా? వీణ్ణంత తేలిగ్గా వదిలేస్తాననుకుంటున్నావా? నీ సంగతి కూడా తేలుస్తాను. ఎస్ఐ గారు, ముందు వాడిని అరెస్ట్ చేయండి. సార్ సార్, సార్, ప్లీజ్ వద్దు ప్లీజ్, సార్, నేను చెప్పేది ప్లీజ్. వినండి.
యామిని నా మాట వినవే. తీసుకురండి. చెప్పేది యామిని వదినా యామిని చెప్పేది విను. వదినా ప్లీజ్ చెప్పేది విను. వదినా సార్ కోర్టులో ప్లీజ్ మీకు చూసుకోమ్మా. దండం ఇప్పుడు పెడతాను వదలం. ఆయన వదిలేయండి వదినా సార్. ప్లీజ్ చెప్పేది విను. సార్ సార్ ఆయన వదిలేయండి సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. నేను వెంటనే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. అహల్య 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 నువ్వు వెళ్ళిపో అహల్య. అహల్య నా మాట విని నువ్వు వెళ్ళిపో అహల్య. చెప్పు సుభద్ర. ఏమండి గౌతమ్, మన గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారండి. ఏంటి, గౌతమ్ని అరెస్ట్ చేశారా? ఎందుకు? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి పెళ్లిపీటల వరకు వచ్చిన తర్వాత అదితిని మోసం చేసి తనని మానసికంగా చిత్రహింసలకు గురిచేసి శారీరకంగా తన మీద దౌర్జన్యానికి పాల్పడినందుకు సెక్షన్ 417, సెక్షన్ 420, సెక్షన్ 351 కింద మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం. సరే, నేను వెంటనే వస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.